చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఆగలేకపోతున్నాను, ముందే నాకు షుగర్ ఎక్కువ. ఫోన్లే 700తో స్పిన్ చేసేద్దాం. ఇప్పుడు నాకు ఫస్ట్ లో ఒకటి ఇస్తాడు చూడు టోకెన్. ఆగు ఇస్తాడు, ఆగు. నెక్స్ట్ ఇప్పుడు ఇస్తాడు చూడు, ఖచ్చితంగా ఇప్పుడు ఇస్తాడు. ఫ్రీ స్పిన్ కొడదాం ఒకటి. ఓరే అంటే ఫ్రీ స్పిన్ కదా, నేనెందుకు ఇవ్వాలని ఆడు. ఓన్లీ ఇప్పుడైతే ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పుడు 5 స్పిన్లకి ఖచ్చితంగా ఇస్తాడు, ఖచ్చితంగా. నేను ఎన్ని చూడలేదు ఇవి. ఒరే ఫస్ట్ టోకెన్ ఇచ్చేయాలి కదరా. ఈడెప్పుడైనా సరే ఫస్ట్ ఒక టోకెన్ ఇచ్చేసి తర్వాత ఇంకో 4, కానీ ఇప్పుడు ఒకటి కూడా ఇవ్వట్లేదు. అంటే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నాకు భయం అవుతుంది మావా, చూద్దాం ఏమవుద్దో. బట్ మీరు మాత్రం ముందే చెప్తాను, అసలు స్పిన్ చేయకండి. ఇది అసలు మన కోసం కాదు ఈ బండిలు. ఎవడైతే ఇచ్చాడు మీకు స్పిన్ చేయొద్దు అని చెప్పే లోపే ఇచ్చేసాడు. ఎంత దొంగన కొడుకు మావాయుడు. మీరైతే అసలు వద్దు. బట్ ఇది ఒక్కటే ఇస్తాడు, తర్వాత ఇంక 4 చూస్తారుగా. ఇప్పుడు మీకు చూపిస్తా ఎలా ఉంటుందో, మీకు చూపిస్తా. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి మావా. బండిల్ అయితే చాలా బాగుంది, బట్ దీన్ని వేసుకుని ఆడుతుంటే ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో మీరు తీసిన బొక్కే. ముందే చెప్తున్నాను, ఇది మనలాంటి వాళ్ళు బండిలు కాదు. ఒక 5000 డైమండ్లు 6000 అలా పైన స్పిన్ చేసుకుంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. మనం స్పిన్ చేసినా రాదు. ఇప్పుడు మీకు చూపిస్తా నరకం ఎలా ఉంటుందో, మీకు ఇప్పుడు చూపిస్తా. మన గురించి తెలిసిందేగా, గూగుల్లోకి వెళ్ళి దరిద్రుడు అని కొడితే నా పేరే వస్తుందేమో. ఇది మాత్రం కరెక్ట్ మావా. ఈడు చూడు మాట్లాడుతూనే 400 డైమండ్లు దొబ్బేశాడు. వీడికి 400 అంటే ఈక. బట్ మనకు 3 బిర్యానీలు వస్తాయి, 320 రూపాయలు. అంటే మా ఏరియాలో 100 రూపాయలే బిర్యానీ. పోనీ వద్దులేమావా, ఒక కింగ్డమ్ సినిమాకి టికెట్ వస్తుంది 320 రూపాయలకి. వీడికి ఏం తెలుసు ఆ 320 గురించి. ఇగో మాట్లాడుతున్నా అయిపోయాయి, డైమండ్లు అయిపోతూనే ఉన్నాయి. బట్ ఒక టోకెన్ ఇచ్చి ఇంకా చేతులు ఎత్తేసాడు మనోడు. ఏదో ఒకటి చెయ్యాలా. ఈ 700 డైమండ్లకి ఖచ్చితంగా ఒక 2 టోకెన్లు ఇస్తే, ఇంకో 3కి ఒక 3000 డైమండ్లు అని లెక్కేసుకున్నా కొంచెం ఏదో పర్లేదు, కొంచెం డీసెంట్ గా ఉంటది. లేదు లాస్ట్ టైం లాగా ఒక 10,000 డైమండ్లు 12,000 అంటే ఇంక నేను అసలు ఇంకే ఈవెంట్ స్పిన్ చేయను, ఈ స్పిన్నింగ్ వీడియోలే చేయను. ఇంకా ఏదో నా కంటెంట్ ఏదో నేను చేసుకుంటా. కానీ ఇప్పుడు లాస్ట్ స్పిన్ అనమాట. ఈ స్పిన్ లో ఒకటి ఇవ్వకపోతే 2, కనీసం 700కి ఒక 2 టోకెన్లు ఇవ్వలేదు. అరే నాకు డైమండ్ రావాలి కదా మావా, రాలేదు ఇంకా. నేను 2 మంత్లీలు తీసా, రాలేదు. 5 ఉన్నాయి. అమ్మయ్యా, ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఒక 1000 డైమండ్లు వచ్చాయి. ఇప్పుడు దీంతో స్పిన్ చేద్దాం. ఇంకొక 1000 రావాలి, బట్ ఇంకా రాలేదు. అవి కూడా వస్తాయేమో చూద్దాం. ఓకేరా, ఫస్ట్ స్పిన్. ఒక టోకెన్ ఇచ్చేనా అన్న బంగారం, ఒకటే. అమ్మాయిడు ఈ 900 డైమండ్ల కన్నా ఒక టోకెన్ పడేయరా నా మొహాన, చాలు. ఖచ్చితంగా ఒక టోకెన్ వస్తుంది. ఎందుకంటే అప్పుడు 700 స్పిన్ చేసా, ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు ఇంకొక 1000 కాబట్టి ఇందులో ఒకటి ఇచ్చేస్తాడు అనమాట. చూద్దాం. నువ్వు ప్రతిసారి శని కూతులు పూసుకుంటూ, కానీ ఈసారి అలా కాదు. ఖచ్చితంగా ఈ 1000కి ఒకటి కాదు 2 ఇస్తాడు చూడు. నువ్వు చూస్తూ ఉండు. చూడు ఒకటి కూడా కొట్టలేదు రాయుడు. అయినా పర్లేదు, ఇంకా 400 ఉన్నాయిగా, చూసుకుందాం. మిడిల్లో డైమండ్ ఈడు మంత్లీ. ఓకే, ఇందాక తీసాను కదా, ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తున్నాడు ఈడు. వదిలే ఇంకా, వీడు ఇవ్వట్లేదు మావా. రే ఇవ్వరా, ఒక టోకెన్ ఇవ్వరా. 1700 డైమండ్లు రా, ఒకటే ఒక టోకెన్ నా మొహాన పడేసి. ఇంకా 4 కావాలి, 4. ఒకటి ఇవ్వరా, ఒకటి. వీడు ఇలా ఇవ్వడు, కానీ ఏదో ఒకటి చేద్దాం ఆగు. వీడికి ఖచ్చితంగా అమ్మాయి వీక్నెస్ ఉంటది. ఇగో అమ్మాయిని పెట్టుకున్నా, ఇప్పుడు ఖచ్చితంగా మనోడు ఇచ్చేయాలన్నమాట. అమ్మాయి అనుకోని ఏదో అమ్మాయికి కూడా ఇవ్వడా వీడు. మరి ఎవడికి ఇస్తాడు వీడు, ఎవడికి ఇస్తాడు వీడు? వద్దులే, వీడు నాకన్నా పెద్ద సైకో నా కొడుకులాగా ఉన్నాడు. అమ్మాయిని నమ్మకూడదు, అది వాడికి బాగా తెలుసు. నమ్మట్లేదు. ఇగో
ఈ ఇలా కాదు కానీ ఆడం గాని పెట్టుకుందాం. అంటే నా దగ్గర ఏమీ లేదు, నేను ఒత్తి అమాయకుడిని పేదోడిని అని వాడికి తెలియజేద్దాం అనమాట. అంటే వాడికి అలా ప్రూవ్ చేసుకుందాం. ఆడం గాని పెట్టుకొని క్లియర్ కచ్చి ఒక 5 సార్లు కొట్టి నువ్వు బట్టలు వేసుకొని స్పిన్ చేయాలి. ఇప్పుడు స్పిన్ చేస్తే మనోడు ఒక టోకెన్. ఒరే నిజంగా నా దగ్గర ఈ డైమండ్ లేరా, ఇంక లేవురా. ఒకటే టోకెన్ ఇచ్చాడు, ఇంక ఇవ్వలేదు. ఒకటి ఇవ్వరా బామ్మరిది. రెండు 2000 డైమండ్లు మింగేసావురా, ఒకటే ఇచ్చావు. ఇప్పుడన్నా ఇవ్వరా ఇంకోటి. ఇంకేడు సీయను మా స్పిన్ చేస్తూనే ఉన్నా ఆపకుండా. వాడు ఇవ్వట్లేదు, ఒకటే ఇచ్చాడు అప్పటి నుంచి, ఒకటే. రెండు ఇచ్చాడు. అంటే నేను 2400 డైమండ్లు తిప్పా, 2 ఇచ్చాడు. అంటే ఇంకో 3 టోకెన్లకి ఐ హోప్ ఈ 260 డైమండ్లకి ఇంకొక టోకెన్ ఇస్తాడు. ఓకే, దొబ్బేశాడు మొత్తం అన్ని డైమండ్లు. సూపర్ బ్రో, సూపర్ బ్రో. చెప్పానుగా మావా నరకమని. ఇంకా అయిపోలేదు, ఉంది ఇంకొక 2000 డైమండ్లు. కనీసం ఇప్పుడైనా బండిలు వస్తే. ఏడుపు నాకు అర్థమైపోయింది, ఇది కూడా సేమ్. ఇంకా క్రిమినల్ బండిల్ అంతే, ఇంకా అయిపోయింది నా బత్. ఇచ్చాడు మావా, అమ్మా 3 ఇచ్చాడు. 3 కాదు 3 ఇంకా 2 కావాలి. తెలుసు, స్పిన్ చేసి చేసి నా చేతిలో అరిగిపోయాయి కదరా. దీనికన్నా క్రిమినల్. ఓహో ఇంకోటి ఇచ్చాడా, ఓకే ఇంకోటి కూడా ఇచ్చేసాడు. ఇంకొకటి మావా, ఇంకొకటి. ఆ ఒక్కటే ఆ 300 డైమండ్ లోపిస్తే ఇంకా ఆడి పేరు చెప్పుకొని ఏదో 4 గేమ్లు ఆడుకుంటా బండేలు వేసుకొని మంచిగా. మీరైతే చూస్తున్నారు కదా మావా, బండేలు రాదు. ఇది మన కోసం కాదు, చెప్పాను కదా, బాగా బలిసిన వాళ్ళ కోసము. మీరైతే వద్దు. చూపిస్తున్నాను కదా నరకం ఎలాగుంటుందో, నేను చూపిస్తున్నాను కదా, చూడండి. వద్దు మనకిది. అంటే నువ్వు బాగా జీబలిసినాడు కదా మావా. అంటే నీకు మొన్నే చెప్పా, నేనే కాదు ఎవరైనా సరే స్పిన్నింగ్ వీడియో పెడితే ఆ తిప్పిన డబ్బులన్నీ తిరిగి వచ్చేస్తాయి యూట్యూబర్స్ కి. అదే మీరు తిప్పారనుకో మీకు రావు, బండిల్ తప్ప ఏంది ఉండదు మీకు. సో చూపిస్తున్నాను కదా నరకం ఎలాగుంటది, ఎన్ని డైమండ్స్ కి వస్తుంది, ఎలాంటి ఈవెంట్ అని చూపిస్తున్నాను కదా. ఇంకా అయిపోలేదు, చూడండి మీరు. అరే ఏంటి అన్ని ఇవే వచ్చాయి, 3 ఒక మొత్తం 11 వచ్చాయి. అరే 18 డైమండ్లు అంట. ఈ స్పిన్కి వస్తే ఎంత బాగుంటుందో, స్పెషల్ స్పిన్ ఇది, ఇంత తక్కువ అరే వచ్చింది మావా. అరే వస్తే బాగుంటుంది అన్నా, అదేదో ఉత్తినే అన్నా, అది నిజంగా వచ్చేసింది. అమ్మయ్యా ఫైనల్లీ వచ్చే